ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది మరీ బాగుంది. తనే అరిచి తనే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరైనా వింటే నేనేదో కోడల్ని రాచి రంపార పెడుతున్నాను అనుకోవాలనా? బాగుంది పిల్ల వరుస. ఆడపిల్లల గురించి అలా మాట్లాడితే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది కదా. పైగా ఆద్య రామ పిన్ని కూతురు, తన గురించి అలా మాట్లాడొచ్చా చెప్పు? అందరూ నా మీద పడుతున్నారేంటి? నేనేమన్నానని? కొడతారేంటి మేడం? చెప్పిన పని చేయడం చేత కాక ఇక్కడికొచ్చి మందు కొడతావా? మా వాడు పని చేసుకునే వచ్చాడు కదా, ముందు 25 లక్షలు కొట్టు. పళ్ళు రాలగొడతాను. నేను చెప్పిన సీన్ ఏంటి, వీడు చేసిన పర్ఫార్మెన్స్ ఏంటి? నాకేం తెలుసు ఆర్టిస్ట్ మారిపోతుందని. కామెడీ చేస్తావంటే కళ్ళు పీకేస్తానేమనుకుంటున్నావో? రామలక్ష్మి మీద నింద పడేలా చేయమంటే ఆద్య మీద పడేలా చేస్తావా? ఏంటి ఆద్యనా? అదేంట్రా, ప్లాన్ వేరు కదా. అదే కదా నా బాధ కూడా. చూడు, నీ బాధ నీకుండొచ్చు, నాకైతే ఇప్పుడే బాధ లేదు. రఘురామ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను, తీర్చుకున్నాను. రామలక్ష్మి టార్గెట్ చేయటం నీకు సంబంధించిన విషయం. తను మిస్ అయితే నేనేం చేస్తాను? అన్ని తన్నులు తినేసి ఇప్పుడు సిగ్గు లేకుండా సింపుల్ గా చెప్తున్నావా? తన్నులు తినడం, జైలుకి వెళ్ళడం నాకు అలవాటే. కావాలంటే ఇంకో ₹1 ఇవ్వు. ఈసారి రామలక్ష్మి టార్గెట్ చేస్తాను. ఏయ్ ఛీ, నోర్ముయ్. రామా, 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 జాబిలమ్మ ఏడుస్తున్నట్టుంది. అదే ఆకాశంలో జాబిలమ్మ. ఇదిగో చూడు, తన కన్నీటి బొట్టు వాన చినుకు రూపంలో ఎలా పడిందో. జాబిలమ్మ చల్లని వెన్నెలు కురిపించాలి గాని ఇలా చిరుకోపం ప్రదర్శించకూడదు. ఆ జాబిలమ్మ కన్నీటిని తొడవలేకపోవచ్చు కానీ ఈ జాబిలమ్మ కన్నీటిని తొడవగలను. నన్ను తిట్టి పంపించారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఎంతసేపు అయినా ఓపికగా వాదిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ నోటికి తాళం వేయడానికి నేను కొంచెం కష్టపడ్డాను. ఆవిడ అన్ని మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి నాకు సర్ది చెప్తున్నారా? చెప్తున్నాను కదా, అమ్మతో వాదించడం, బురదలో రాయడం రెండూ ఒకటే. అందుకే కొన్నిసార్లు అమ్మకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దాని గురించి నేను ఇంతకంటే ఇంకేం చెప్పగలను చెప్పు? నేను ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నా. నా అత్తయ్య కదా అని సర్దుకుపోతూనే ఉన్నా. అది నేను ఆవిడకి ఇచ్చే గౌరవం. అది ఆవిడ కూడా కాపాడుకోవాలిగా. పడుతున్నాం కదా అని తిడుతూనే ఉంటే ఎలా? అమ్మ నువ్వు ఎన్నిసార్లు భరించావో నాకు కూడా తెలుసు రామా. తన గురించి నీకు క్లారిటీ వచ్చింది కదా, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. చెవులకి మాత్రమే వినిపించే మాటలైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. కానీ ఆ మాటలు గుండెల్లో గుచ్చుకుంటే ఎలా రెచ్చిపోకుండా ఉంటాను?
అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను కదా. తల్లిని వెనకేసుకొస్తున్నారా? ఉహుం. పెళ్ళానికి విన్నవించుకుంటున్నాను. అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉండడం నాకు అవసరం రామా. అయితే నీకు జూన్ మంత్రకాళి ఇవ్వాల్సిందే. అంటే ఇష్టంగా దగ్గరికి తీసుకుని ప్రేమగా గుండెలకి హత్తుకుంటే ఎంత బాధున్నా ఇట్టే పోతుంది. నిజంగానే ఆజ్యకేమీ జరగలేదు. వాళ్ళ మాటలన్నీ అబద్ధాలే. ఉమ్, మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారా? ఉహుం. నేనేం పట్టించుకోను రామా. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేసి ఎంచక్కా నీకు గోరుముద్దలు తినిపిస్తే బాగుంటుంది. ఆ? సరేనా? ప్రభాస్ మన మీద ద్వేషంతో మన పరువు తీయాలని ప్రయత్నం చేశాడు. ఆగవే. ఏమైంది? ఒళ్ళు తడి చేసుకుని తలకు మడిగుడ్డ కట్టుకున్నంత మాత్రాన నీకు దేవుడికి దీపారాధన చేసే అర్హత రాదే. ఎందుకలా అంటున్నారు? నేనంటున్న మాట కాదే, ఊరే కోడే కూస్తుంది. ఏమైంది వదినా? చక్కగా పాటలు పాడుతూ పూజ చేసుకుంటున్న ఆద్య మీద ఉడుక్కుంటున్నావు. ఉడికిపోదా ఏంటి పార్వతి? ఇలాంటిది ఈ ఇంట్లో దీపం ఎలా పెడుతుంది?